జై శ్రీరామ్. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 2వ సర్గము రామాయణ కావ్యము యొక్క ఆవిర్భావము. శ్లోకము 33. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వసః. 34. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారహః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. 35. నతే వాగానృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. 36. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. 37. యావద్రామాయణ కథా త్వత్కృత ప్రచరిష్యతి తావదూర్ధ్వమదశ్చత్వం మల్లోకేషు నివత్స్యసి. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని యొక్క ఉదంతము, సీతావృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోకప్రసిద్ధములైనవి. రహస్యముగానే మిగిలినవి అన్నింటినీ వివరింపుము. నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములు కూడా సాకల్యముగా నీ స్ఫురణకు వచ్చును. నీవు రచింపబోవు రామాయణమునందలి అంశములు అన్నియును సత్యములే యగును. అందలి పదములలో గాని వాక్యములలో గాని వాటి అర్థాదులలో గాని ఎట్టి దోషములు ఉండవు. రామకథ పాపములను రూపుమాపునది, వినిన మాత్రముననే పరమానందమును గూర్చున్నది కనుక దానిని శ్లోకములలో రచింపము. ఈ భూమండలమున పర్వతములు నదులు ఉన్నంతకాలము ఈ రామాయణ గాథ సమస్త లోకములయందును కీర్తింపబడుచుండును. నీచే రచితమగు రామాయణ గాథ శ్లాఘింపబడుచుండునంత వరకును నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకములయందును వ్యాపించుచుండును. జై శ్రీరామ్.